బంగ్లాదేశ్‌లో కొత్త తరహా రాజకీయం ప్రారంభించారు హిందువులని అణచివేతకి. మొన్ననే చూసాం ఒక అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నటువంటి అమ్మాయి ఎదురు తిరుగుతుంటే మౌల్వీనేమో అంటగట్టేసిస్తూ మంత్రాలు చదివేసి ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ప్రార్థనలు చేసేయడం. చివరికి అమ్మాయిని ఇంటికి పోనీయకుండా బలవంతంగా ఇటు పంపించడం. పోలీసులు పట్టించుకోకపోవడం, కోర్టులు పట్టించుకోకపోవడం, అరాచకం జరుగుతున్నటువంటి తీరు చూసాం. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే మగవాళ్ళని చంపడానికి లేదా మగవాళ్ళని హింసించడానికి కొత్త మార్గాలు ఎంచుకున్నారు. తాజాగా హిందువులకు సంబంధించినటువంటి తండ్రి కొడుకుల్ని దైవద్రోహం ఆరోపణల కింద అరెస్ట్ చేశారు. దైవద్రోహం అంటే అల్లాకి ద్రోహం చేశారు. ఏంటయ్యా వీళ్ళు చేసిన ద్రోహం అంటే వీళ్ళు వాళ్ళని కేకేసి తండ్రి కొడుకుల్ని ఆ ఖురాన్ చదవమన్నారు, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి కల్మా చెప్పమన్నారు. లైక్ మొన్న పహల్గామ్లో చేసినటువంటి తరహాలు. అయితే వీళ్ళు మాకు తెలియదు అన్నారు. అది ఎట్లాగా నువ్వు ఈ దేశంలో ఉంటూ తెలియకపోతే ఎట్లా అన్నారు. అది మీ దేవుడు మీకు తెలుస్తారు, మా దేవుడు మావి ఉన్నాయి కదా అని చెప్పారు. అంటే నువ్వు మా దేవుడిని అవమానించావా, దైవద్రోహం చేసావా అని చెప్పేసి ఆ కారణంగా దైవద్రోహ చట్టం పెట్టడం, అరెస్ట్ చేసేయడం, జైల్లో పెట్టడం జరిగిపోయింది. ఉరేసేయాలి అంటూ డిమాండ్లు చేశారు.